సో మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఓకే. ఇది సినిమా కెరీరా? సినిమా అయినా ఏదైనా ఫస్ట్ మీకు యూట్యూబ్ ఛానలే కదా ఉంది. నాకేం ఛానల్ లేదు నాకు. మీకేం ఛానల్ నేను లేదు? వేరే ఛానల్స్‌లో పని చేస్తున్నాను అంతే తప్ప నాకేం ఛానల్ లేదు. ఓకే. ఎందుకు మీ ఓన్‌గా ఛానల్ క్రియేట్ వద్దు. చేసుకోవచ్చు కదా? ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్, నాట్ ఎ యూట్యూబ్ యాక్టర్. ఓకే. ప్రొఫెషనల్‌గా మంచి ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి ఇండియాలో అంతే. అంటే యూట్యూబర్స్ ప్రొఫెషనల్స్ కాదా? అలా కాదు, అంతే స్ట్రక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు ఒక చోట అంతే. ఓకే. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మీకు కూడా చెప్తున్నా. ఓకే. యాహ్! ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బీటెక్ వరకు మొత్తం అంతా నాకు ఊర్లోనే అయిపోయింది. ఎవ్రీథింగ్. అంటే బీటెక్ వరకు అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండి బయటికి వెళ్ళిందే లేదు. హ్మ్. తర్వాత బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చా. ఏదో పొడి చేస్తానని చెప్పి మా నాన్న ఐఈఎస్‌లో జాయిన్ చేశాడు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్. అబ్బో! హ్మ్. చూసావా నువ్వు అబ్బా అన్నావు. మా నాన్న కూడా నేను ఏదో పొడి చేస్తానని చెప్పి నన్ను జాయిన్ చేశాడు. పొడిచిందిలే చచ్చిందిలే. సంవత్సరం అయిపోయింది. కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ అబిడ్స్‌లో. హ్మ్. ఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, చాలా ఫేమస్. వీటికే కోచింగ్లు ఇస్తారన్నమాట సర్వీసెస్కి. సరిగ్గా రాలే. హ్మ్. అంటే బాగా దానికి గట్టిగా చదవాలి. హ్మ్. అంటే మన చదువు సరిపోలే. సర్లే అది అయిపోయింది. తర్వాత ఢిల్లీలో నా పర్సంటేజ్ బేస్ మీద తర్వాత ఏదో ఉంటే అక్కడ జాయిన్ అయ్యాను. అది సిబిఐపి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని చెప్పి 1 ఇయర్ ట్రైనింగ్ అయింది. థర్మల్ పవర్ ప్లాంట్లో అయిందన్నమాట ట్రైనింగ్. ఒక 2 మంత్స్ ఎక్కడైనా గట్టిగా ట్రై చేసి ఉంటే జాబు ఎక్కడ పోస్టింగ్ పడేది. మనకు జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చింది, ఇదేంట్రా దరిద్రం అనుకున్నాను నేను. అసలు ఢిల్లీ నుంచి తాడేపల్లి కూడా ఎలా వెళ్ళానో నాకు తెలియదు. నాకు ఎలా వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కాను, అంతా ఏంటో అంతా గజిబిజ్ అనమాట. ఫుల్ వామిటింగ్స్. జాండీస్ వస్తే ఎలా ఉంటుంది, నాకు వచ్చింది కొంచెం సివియర్ జాండీస్. హ్మ్. వచ్చాను, ఇంకా అమ్మకి టెన్షన్ వచ్చింది. అంటే ఇటు ఉంటాడో చచ్చిపోతారో అర్థం కాలేదు. ఒక వారం దాకా నేను ఎలా ఉన్నానో నాకు కూడా తెలియదు. హ్మ్. అమ్మకు ఫుల్ భయం. హ్మ్. అమ్మకు మొత్తం తగ్గిన తర్వాత నాకు ఉద్యోగం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను, వెళ్ళాల్సిన పని లేదు, కొడుకు బతికుంటే చాలు, నువ్వు పోయిన తర్వాత మేమే అవ్వాలి. హ్మ్. నా అమ్మ వద్దని చెప్పేసింది ఉద్యోగం. అమ్మ పెద్ద ఉద్యోగాలు వస్తాయమ్మ గవర్నమెంట్, అవసరం లేదు నాకు నా కొడుకు చాలు, నాకు ఈ ఉద్యోగాలు ఇవన్నీ నాకు తర్వాత. మా అమ్మకి అంత పిచ్చి నేనంటే. హ్మ్. సరే మా నాన్న కూడా మా అమ్మకి సై అన్నాడు. హ్మ్. నేనేమో తర్వాత తగ్గిన తర్వాత అమ్మ ఉద్యోగం చేయకపోతే ఎలాగమ్మా, నాన్న అందరూ అడుగుతారు కదా. హ్మ్. అరే అదేంటి లవరాజు గారు, మీ అబ్బాయి ఉద్యోగం చేయకపోతే ఎట్లాగండి, మగాడన్నా ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు పేరు తీసుకురావాలి, సోది కబుర్లు చెప్పే బ్యాచ్ ఉంటుంది కదా. అవును. అలా అడిగితే అమ్మని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఏదో కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి, 1 మంత్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఐపీపీ బోర్డు తిప్పేశారు. హ్మ్. అవుట్, జంప్ వాళ్ళు. హ్మ్. అసలు హైదరాబాద్లో వాళ్ళు బ్రాంచే పెట్టలేదు, అదొక బోగస్ కంపెనీ. ఓకే. పేరు చెప్పను కానీ దట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. అది ఎంఎన్సీ. హ్మ్. హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టారని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఒక ఎంప్లాయీస్ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. బ్యాక్ డోరా? బ్యాక్ డోర్ కాదు, హ్మ్. త్రూ అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి మేము ఇంటర్వ్యూ చేసాం. అంతా చాలా లీగల్గా జరిగింది, హ్మ్. కానీ లీగల్గా మోసం చేశారు వాళ్ళు. అంటే మాకు తెలియకుండా మేము కూడా ఎదవలమే చాలామంది. ఒక గొర్రెలు ఉంటారు, ఒక 600 మంది గొర్రెలు. అమ్మో! అందరం జాయిన్ అయ్యాం పాపం తెలియక. అందరి దగ్గర 75,000 తీసుకున్నారు అందరి దగ్గర. హ్మ్. డిపాజిట్. నాకు అర్థం కాలే, జాబ్లో జాయిన్ అయినప్పుడు డబ్బులు అడగరుగా. అవును, అడగరు. అడిగితే వాళ్ళు అడిగితే మేము గొర్రెలు అందరం చెక్లు ఇచ్చేసి మొత్తం అందరం ఇచ్చేసాం డబ్బులు. హ్మ్. 75,000 నీట్గా 1 మంత్ తర్వాత ఐపీ పెట్టాడు జంప్ కంపెనీ. ఫస్ట్ మంత్ సాలరీ రాలా. హ్మ్. వచ్చింది, వస్తే బాగుండు అనుకున్నాం. కనీసం ఆ 75,000 ఒక 30,000 అన్నా కొంచెం కవర్ అయ్యేది. రాలేదు, శాలరీ రాలేదు. ఆడు వెళ్ళిపోయాడు. అబిడ్స్ దగ్గర, ఆ ఆఫీస్ దగ్గర ఫుల్ అందరం గొడవలు, ధర్నాలు ఇవన్నీ చేసాం. పోలీసులు మీరు కొంచెం ఎక్కువ చేస్తే మిమ్మల్ని అందరూ లోపల పెడతామమ్మా అన్నారు. ఆ! దెబ్బకి అందరూ డిస్పర్స్ వెళ్ళిపోయారు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాం. ఇంకా కేసు అట్టే పోయింది. ఇదేంట్రా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ దరిద్రం ఏంటి, మనకి ఉద్యోగం చేసే యోగం లేదు మనకి. నాకు అర్థమైపోయింది ఉద్యోగం ఇంకా చేయలేనేమో అనుకుంటే, హాస్టల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి ఉండేవాళ్ళం. మేమందరం నలుగురం, అభినయ్ అని ఒక వ్యక్తి. ఆయన ఫోన్ చేశాడు, ఎరా ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, ఇలా ఫ్రంట్ క్యారెక్టర్ ఉంది చేస్తామని అడిగాడు. సరే బేవర్సుకున్నాం, పని పట్టలేదు. సరే ఏదో ఒకటి చేద్దాంలే, కెమెరా ముందు కనపడతాం కదా అని చెప్పి వెళ్ళా. హ్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను నేను. హ్మ్. సరే చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది, బాగుంది, అంటే యాక్టింగ్ చేయగలుగుతున్నానని చెప్పి నాకు అనిపించింది. 2014లో జరిగింది ఇది. హ్మ్. తర్వాత మా అన్నయ్య బ్రేకప్ తర్వాత అని చెప్పి ఇంకో షార్ట్ ఫిల్మ్ తీశాడు. అందులో కూడా ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. సరే అది బాగుంది. మూడో షార్ట్ ఫిల్మ్ రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. అది అందులో లీడ్గా చేశాను. హ్మ్. లీడ్గా చేసి మన ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాం. గెస్టులందరినీ పిలిచాం, ప్రొడ్యూసర్లని, తర్వాత ఆర్టిస్టులని చాలామందిని పిలిచాం. సినిమాలు ఎవరైతే పెద్దలను పిలిచి చూపించాం అనమాట. ఫుల్ విపరీతమైన అప్లాజ్ వచ్చింది కామెడీకి. అంటే నేను చేసిన కామెడీకి మొత్తం అంతా. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ అంటే చావైనా బ్రతికైనా సినిమాలోనే ఉండాలని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాను. అంటే నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ సినిమా. అంటే దిస్ ఈజ్ ద పాత్.
అంటే ఎప్పుడు గోల్ అనేది ఎప్పుడు పెట్టుకోలేదు, బట్ ఆ రోజు పెట్టుకున్నాను. వెన్ ఎవర్ ఆ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ పడిందో, నా గురించి ఒక మంచి అప్లాజ్ వచ్చిందో, అందరూ బాగుంది నీ దగ్గర విషయం ఉంది అన్నారు. అప్పుడు ఫిక్స్ అయ్యాను. 2014లో జరిగింది ఇదంతా. సో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా అంటే? భయపడతారుగా, ఆబ్వియస్లీ భయపడతారు. ఎవరు సినిమా అనగానే ఎమ్మటే వచ్చేసి అందరికీ నెగిటివ్ థాట్సే ఫస్ట్. వద్దండి బాబు, ఎందుకండి సినిమా, అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరమా, ఉద్యోగం చేసుకోండి, చక్కగా పెళ్లి చేస్తాం, ఇదే ఉంటుంది. అంటే రొటీన్ లూప్ ఇదే తిరుగుతుంది అందరి మైండ్లో. నాట్ ఇన్ ద పేరెంట్స్ మైండ్, అదర్స్. ఎవరైతే పేరెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారో వాళ్ళకి తిరుగుతుంది. ఎందుకంటే లవరాజ్ గారు మీ అబ్బాయిని అట్లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి పాడు చేశారు, పాపం అవసరమా అండి, పట్టుకొచ్చండి ఎక్కడైనా ఉద్యోగం చేయించండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఉద్యోగం ఇప్పిస్తే, ఏదో సోది. పాపం నాన్న అట్లాగా ఒక 3 years వరకు పాపం ఈ మాటలు ఫేస్ చేశాడు పాపం నాన్న అందరి దగ్గర నుంచి. ఏం సమాధానం చెప్తాం? అంటే వచ్చిన వెంటనే మనకు ఇది రాదు, మనకు బ్రేక్ ఛాన్సే లేదు. ఓవర్ నైట్లో బ్రేక్ వచ్చిందంటే ఎప్పుడో తొందరగానే పోద్ది అది. బట్ మనకు అది రాలా, ఆబ్వియస్లీ రాలేదు నాకు. మెల్లగా మనకంతా స్లో అండ్ స్టడీ అనమాట, టాటాయిస్ మనం. మెల్లగా ఒకటొకటే మెట్టు మెట్టు పెట్టుకుంటూ పైకి వచ్చాను తప్పితే ఎప్పుడు ఓవర్ నైట్లో నేను ఎప్పుడు స్టార్ అయిపోలే. అంటే నాకు వచ్చిన బ్రేక్ కూడా 2014లో నేను వేసుకున్నాను. నేను ఏదైతే ఆ సీడ్ ఉంటుందో అక్కడ బీజం నాటాను నేను. మొన్న నాకు సూర్య అంటే 2021లో వచ్చింది. సీ ద స్పాన్ 7 years స్పాన్ ఇది. నా వర్క్ 2014 నుంచి స్టార్ట్ అయింది. 2021లో ఇమీడియట్గా నాకేం రైజ్ అయిపోయింది. అలా మా నాన్న పాపం చాలా మంది ఇబ్బంది పడ్డాడు పాపం. ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సిరీస్ వచ్చిందో దెన్ మొత్తం ఈ ప్లేట్ తిరిగినట్టు అనిస్తాం, అట్లాగా వెంటనే ఇలా తిరిగిపోయింది అనమాట. బళ్ళు వాడలు అవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి, అలా తిరిగిపోయింది. కెరీర్ మొత్తం మారింది. ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీ. అందరూ మా నాన్న దగ్గరికి వచ్చి లవరాజ్ గారు మంచి పని చేశారండి, మీ అబ్బాయిని మంచి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ మాట్లాడినారో వాళ్ళే డాడీ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి వచ్చినారు చెప్పండి, మేము ఫోటో దిగుతామండి, మీ అబ్బాయి బాగా చేస్తున్నారు. సో అమ్మ నాన్న హ్యాపీ, నేను హ్యాపీ. సో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే పేమెంట్? 500. 500? ఏదో కాలేజ్కి ఎక్కడో యాంకర్ ఊరికి వెళ్ళా, జస్ట్ క్యాజువల్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం. అడిగితే ఒక మేడం అడిగితే వెళ్ళాను, 500 ఇచ్చారు అంత. ఫస్ట్ నా రెమ్యునరేషన్ అది. నా అంటే గౌరవంగా ఒక రెమ్యునరేషన్ తీసుకున్నానంటే 500. ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ 500 స్టార్ట్ అయింది నాకు నా జీవితం. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను. ఎంత అంటే ఒక ఐఫోన్ కొనుక్కున్నంత? అంత ఐఫోన్ ఒక రోజుకి ఎవరిస్తారు? ఓకే, బాగానే ఉంది. ఒక రోజులో ప్రెసెంట్ ఇప్పుడు మనకు ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి.